చెరకాటుతో వారి యొక్క జీవితాన్ని నడిపించిన హోషేయ రాజు ఎంతగా దేశం కొరకు తల్లడిల్లు, ఎంతగా దేశం కొరకు తన జీవితాన్ని అర్పించిందో. దేశం బాగుండాలి, యూద రాజ్యంలో ఉన్న ప్రజలు బ్రతకాలి, దేవుని వైపు మళ్ళాలి, దేవుని వెలుగులో వాళ్ళు ప్రకాశించాలని వాళ్ళకి ఎంతగా దేవుణ్ణి నేర్పించిందో, భక్తిని నేర్పించినో. కానీ తన ఒక కుమారులకి ఎవరికి కూడా భక్తి అవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దేశ ప్రజలందరూ కూడా భయంకరమైన దుస్వ్యవస్థలోకి వాళ్ళు బంధకాలలోనికి వెళ్ళిపోయిండ్రు. ఈ యొక్క యెహోయాకీము ఒక పరిపాలన ఎంత భయంకరం అంటే 90 రోజుల పరిపాలనలో చాలా ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, వేదనలు, దేవుడికి మహిమ కలుగును గాక, భయంకరమైన పరిస్థితులు వాళ్ళు అనుభవించారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఐగుప్తులోనికి వెళ్ళొద్దని దేవుడు ఒక శాస్త్రం ఇచ్చింది. చూద్దాం. లేవియకాండం 18వ అధ్యాయము 3వ వచనం. మీరు నివసించిన ఐగుప్తు దేశ సంచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించిన కనాను దేశ సంచారము చొప్పున మీరు చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, మీరు దేవుని బిడ్డలాగా ప్రత్యేకంగా జీవించండి, ప్రత్యేకంగా ఉండండి. ఈ యొక్క ఓషయ తన యొక్క జీవితం అంతా కూడా దేవుణ్ణి నేర్పిస్తూ, దేవునిలా బ్రతుకుతూ, దేవుణ్ణి ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ, ఆ ఒక ప్రాంతం అంతట్లో కూడా ఇర్మియా యూద జనాంగం అంతటిని కూడా ఏ విధంగా దేవుని వైపు మళ్ళించిండో అదే విధంగా ఓషయ కూడా పనిచేసిండు. అందుకే ఓషయకి ఇర్మియాకి అంత గొప్ప స్నేహము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఓషయ తన ఒక ఏలిబడిలో దేవుని దగ్గర విచారణ చేయకుండా తన జీవితాన్ని పోగొట్టుకుంటూ తాను మరణమైనప్పుడు, దేవునికి స్తోత్రం హల్లెలూయా, తాను తెలియకుండానే దేవుని దగ్గర విచారణ చేయకుండానే మరణం అయిపోయిండు. యుద్ధానికి అవసరం లేని యుద్ధం, వెళ్ళొద్దన్న యుద్ధం, రావద్దన్న యుద్ధం, దేవునితో సమాచారం పొందుకొని యుద్ధానికి వెళ్ళి తన యొక్క జీవితాన్ని ఆయన ముగించుకున్నాడు. అయితే 2వ రాజులు 23వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారం యెహోవా దృష్టికి, దేవునికి మహిమ కలుగును గాక, చెయ్యలేదట. ఎవరు ఈయన? ఎవరు అంటే 31వ వచనం చూద్దాం. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు, దేవునికి స్తోత్రం, ఏంటంట? యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరి వాడైన ఇర్మియా కుమార్తెయగు హమాటాలు. ఇతను తన పితృలు చేసినదంతటి ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనెకో మహాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతని బంధకంలో ఉంచి దేశం మీద 50 మనుగుల వెండి వీటన్నిటిలో బానిసలుగా వెళ్ళిపోయాడు. ఎవరు ఈయన? యెహోయాజు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోయాజు చాలా భయంకరమైన వాడు, భయంకరంగా తయారైపోయాడు. తండ్రి ప్రార్థన రాలేదు, తండ్రి చేస్తున్న సేవ రాలేదు, తండ్రి జీవించిన జీవితం రాలేదు. సమయలు ఒక ఊరి ప్రాంతపు వారందరూ, నీ పిల్లలు నీలాగా న్యాయం తీర్చట్లేదు సమయలు, వాళ్ళు చాలా భయంకరమైన దుర్మార్గులు. ఏలి కుమారులు అటువంటి వాళ్ళే దుర్మార్గులుగా వెళ్ళిపోయారు. దావీదు కుమారులు అటువంటి వాళ్ళే దావీదులాగా దేవుని భక్తి చెయ్యలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నీ కుమారులు నీలాగా భక్తి చెయ్యట్లేదని ఈ యొక్క యోషేయ కుమారులు చాలా దేవుడి వైపు రాకుండా బంధకాలలో లోకం వైపు, ఐగుప్తు వైపు వెళ్ళిపోయారు. చేయరాని క్రియలు వాళ్ళు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి బంధకాలలో ఉన్న ఆ ఒక రాజ్యాన్ని ఫరోనికి వచ్చి పట్టేసుకున్నాడు. బంధకాలలో దేవుని వైపు మగ్గాల్సిన ఆ ఒక రాజకుమారులు అపవాది వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని వైపు రాకుండా లోకం వైపు వాళ్ళ జీవితాలు గడుపుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యకి స్తోత్రం. గొప్ప అద్భుతాశ్చర్యకార్యాలు చేస్తున్న తండ్రి, నీ బిడ్డల్ని దీవించి ఆశించి గురుపు చూపించి గొప్ప ధన్యత దయచి నీ మహిమతో నింపండి. ఆశ్చర్యకరమైన వెలుగులో నీ బిడ్డలను ప్రకాశింపజేస్తారు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.